నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. గత వారం రాజశేఖర్ రెడ్డి ఎలాంటి పథకాలను అమలు చేశారు, వాటి మీద ఎలాంటి స్పందన వచ్చింది అనే విషయాలను చర్చించుకున్నాం. ఈ వారం పరిటాల రవి హత్య మీద వచ్చిన ఆరోపణలపై అనేక విషయాలు చర్చించుకుందాం. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ చేసిన ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన ఇంకా మారలేదని, హత్య రాజకీయాలను కొనసాగిస్తున్నారని, ఫ్యాక్షన్ గొడవలను ప్రోత్సహిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ నాయకులను చంపుతున్నారంటూ సచివాలయం వరకు నిర్వహించిన ర్యాలీలకు నాయకత్వం వహించారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల చేత సామూహిక రాజీనామాల హెచ్చరికలు చేయించిన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాజకీయ హత్యలను ప్రోత్సహించారనేది తెలుగుదేశం ఆరోపణ. ముఖ్యంగా పరిటాల రవీంద్ర హత్య స్వయంగా ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని ఆరోపించడం కలకలం రేపింది. అయితే వైఎస్కు పరిటాలకు మధ్య ఆ స్థాయిలో వివాదం ఉందా? ఫ్యాక్షన్ గొడవలే అయితే వేరువేరు జిల్లాలకు ఈ వివాదాలు ఎలా పాకాయన్నది ప్రశ్న. అందుకే ఈ వివాదాన్ని చాలా ఏళ్ల వెనక్కి వెళ్లి చూడవలసిన అవసరం ఉంది. మొదట్లో పులివెందులకు పరిమితమైన రాజారెడ్డి ఆ తరువాత మైనింగ్ వ్యాపారంలో భాగంగానే కోడూరులో కూడా కార్యకలాపాలు పెంచారు. ఆ తరువాత కాలంలో తన పరిచయాలు దాదాపు అన్ని రాయలసీమ జిల్లాలకు విస్తరించాయి. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డికి జేసీ దివాకర్ రెడ్డికి మధ్య రాజకీయ వైరం పెరుగుతూ వస్తోంది. రాజశేఖర్ రెడ్డి నేరుగా ఎవరితోనూ గొడవ పడకపోయినా కొడుకు ప్రత్యర్థుల మీద రాజారెడ్డి వైరం పెంచుకోవడం కొత్తేమీ కాదు. ఒకసారి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి తరపున ప్రచారానికి వచ్చిన రేణుకా చౌదరి మీద సింహాద్రిపురం సభలో రాళ్లు పడ్డాయి. కొంతమంది యువకులు గందరగోళం సృష్టించడంతో సభ అర్థాంతరంగా ముగిసింది. బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డికి ఈ విషయం తెలిసింది. అప్పుడు ఆయన బస చేసింది అన్న జార్జిరెడ్డి ఇంట్లో. ఇంటికి రాగానే తండ్రి రాజారెడ్డిని గద్దించి సింహాద్రిపురంలో అలా ఎందుకు జరిగిందని నిలదీశారు. తాను కమలాపురం నియోజకవర్గంలో మైసూరారెడ్డి వెంట ప్రచారంలో పాల్గొనడానికి వెళ్ళానని ఆయన చెప్పిన ఏం జరిగి ఉంటుందో వైఎస్ ఊహించారు. మీ శిష్యుల్ని పంపించి ఉంటారు, తండ్రి నిలదీయించారు. ప్రచారం చేసుకునే హక్కు అందరికీ ఉంటుంది, అడ్డుకుంటే ఎలా? అందులోనూ ఒక ఆడకూతురి మీద రాళ్లు వేయించడం అంటే విసుకున్నారు. ఈ సంఘటన ఇద్దరి ధోరణికి ఒక ఉదాహరణ. రాజశేఖర్ రెడ్డికి ఎవరైనా రాజకీయ శత్రువులు ఉంటే సహించలేకపోవటం రాజారెడ్డి స్వభావం. ఈ క్రమంలోనే దివాకర్ రెడ్డి మీద రాజారెడ్డికున్న కోపం అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల రవీంద్రకు దగ్గరయ్యేటట్లు చేసిందంటారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న ధోరణిలో పరిటాలను దగ్గరకు తీసుకున్నాడు. అనంతపురం జిల్లాకు వెళ్ళినప్పుడల్లా రవీంద్రను కలిసి రావటం రాజారెడ్డికి ఒక అలవాటుగా మారింది. అయితే ఆ తరువాత కాలంలో పరిటాల వర్గీయులు కడప జిల్లాలో కాంట్రాక్టులు వ్యాపారాల్లో దిగి రాజారెడ్డి వర్గీయులతో గొడవలు పడి చికాకులు తెచ్చిపెట్టుకోవడంతో విభేదాలు పొడసూపాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ పరిటాలను పార్టీలోనికి తెచ్చింది. అందులో కులం కోణం కూడా ఉందన్న వాదన పూర్తిగా తోసిపుచ్చలేదు. పరిటాల సాయంతో కడప రాజకీయాల్లో వైఎస్ ప్రత్యర్థులకు అండగా ఉంటూ వైఎస్ను ఇబ్బంది పెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహం. నిజానికి అది పార్టీ వ్యూహం అన్నమాట కంటే చంద్రబాబు నాయుడు వ్యూహం అనే చెప్పాలి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథి రెడ్డికి ఆశ్రయం కల్పించవలసిందిగా చంద్రబాబు నాయుడు కోరిన మీదట పరిటాల అందుకు ఒప్పుకున్నట్టు, ఆ విషయమే వైఎస్ కుటుంబానికి పరిటాలకు మధ్య దూరం పెంచినట్టు చెబుతారు. ఒకసారి రాజారెడ్డి అనుచరులిద్దరూ పార్థసారథి రెడ్డి మీద దాడి చేసేందుకే బెంగళూరు నుంచి బయలుదేరినట్లు అనుమానించిన పరిటాల వర్గీయులు దారిలోనే వాళ్లను హతమార్చటం కూడా ఈ దూరం పెరగటానికి కారణమైందంటారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీద కూడా తెలుగుదేశం పార్టీ గతంలో అనేక ఆరోపణలు చేసింది. పార్థసారథి రెడ్డి మీద జరిగిన ఒక హత్యాయత్నంలో జగన్ ప్రమేయం ఉందంటూ శాసనసభలో ఆరోపించింది. 2001 మార్చ్ 20న ప్రతిపక్ష నాయకుడైన రాజశేఖర్ రెడ్డి ఈ ఆరోపణలకు సమాధానమిస్తూ సిబిఐ విచారణకు సిద్ధమని, ఆ విచారణలో తన కుమారుడు దోషిగా తేలితే ఉరికమ్మ ఎక్కించడానికి సిద్ధమని సవాలు చేశారు. పరిటాల ప్రత్యర్థి సూర్యనారాయణ రెడ్డి
అలియాస్ సూరిని జగన్ జైల్లో కలిశాడంటూ తెలుగుదేశం పార్టీ మరో ఆరోపణ చేసినప్పుడు జైలు రికార్డులు సభలో ప్రవేశపెట్టాలని, సిబిఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్ తో పాటు అన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఒప్పుకోకపోవడంతో ప్రతిపక్షాలు ఆ రోజు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేయటం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని దాన్ని బట్టి అర్థమవుతూనే ఉంది. అనంతపురం జిల్లాలో రాజకీయ హత్యలు పెరిగిపోయాయంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన వైఎస్ ఒక దశలో అక్కడి స్థానిక సంస్థలకు ఎన్నికైన వాళ్ళందరినీ వెంట పెట్టుకుని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రం ఇప్పించారు. రక్షణ కల్పించాలని, లేని పక్షంలో అందరి రాజీనామాలు తీసుకోవాలని అందరూ అప్పట్లో కోరారు. అయితే ఇదంతా వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరిస్థితి. వైఎస్ అధికారంలోనికి రాగానే రాయలసీమలో రాజకీయ హత్యలు పెరిగాయంటూ తెలుగుదేశం ఆరోపించింది. ఒక ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అయితే అంటూ 48 పేజీల డాక్యుమెంట్ తయారు చేసింది. పరిటాలకు భద్రత కల్పించాలంటూ తెలుగుదేశం పార్టీ చేసిన విజ్ఞప్తులలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చింది. ఆయన నుంచి కూడా ముప్పు ఉన్నట్లు పేర్కొంటూ పులివెందులలో పెట్టిన కేసు గురించి తెలుగుదేశం పార్టీ డాక్యుమెంట్ ఇలా ప్రస్తావించింది. పరిటాల రవీంద్రకు తగినంత రక్షణ కనిపించాల్సిన అవసరం స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి తదితరుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తావించినప్పుడు వైఎస్ఆర్ చేసిన తప్పులకు అతను పరిటాల శిక్ష అనుభవించాలి అని వ్యాఖ్యానించారు. పులివెందుల కోర్టులో పరిటాల మీద జగన్మోహన్ రెడ్డి ఒక పరువు నష్టం కేసు వేయటం ద్వారా విచారణకు వెళ్లాల్సినప్పుడు అంతమొందించడానికి ఒక అవకాశం కల్పించారు. పరిటాల తన అనుచరులతో రోడ్డు మార్గంలో వెళుతున్నప్పుడల్లా పోలీసులు తనిఖీల పేరుతో ఆపటం ద్వారా దాడికి గురయ్యే అవకాశం పెంచారు. ఇందుకు నిరసనగా పరిటాల ధర్నా చేశారు. అయినప్పటికీ వైఎస్ కు బలమున్న ప్రాంతంలో ప్రయాణించడానికి తగినంత రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. రాజశేఖర్ రెడ్డి తనను లక్ష్యం చేసుకుంటారని 2004 ఎన్నికల తరువాత పరిటాల ప్రస్తావిస్తూ వచ్చిన మాట నిజం. ఆ సమయంలో జెమినీ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అదే విషయం చెబుతూ శాసనసభా సమావేశాలకు సైతం వెళ్ళకపోవటాన్ని ప్రస్తావించారు. అంత మాత్రాన ఈ వివాదాలకు దూరంగా వెళ్ళడానికి కూడా ఇష్టపడడం లేదని విస్పష్టంగానే చెప్పారు ఆయన. కొంతమంది సన్నిహితులు, మిత్రులు తనను విదేశాలకు వెళ్ళిపోమని సలహా ఇచ్చారని, అయినప్పటికీ తన వర్గీయులను కాపాడుకోవడం కోసం ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నానని చెప్పారు. తాను ఫ్యాక్షన్ రాజకీయాలు కొనసాగిస్తున్నానని పరోక్షంగా ప్రస్తావించారు. తనను చంపటం ఖాయమని పదే పదే చెప్పిన కొద్ది నెలలకే 2005 జనవరి 24న పరిటాల రవీంద్ర అనంతపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో శిక్షలు పడటం, నిందితులు సూరి, జులకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ ముద్దుసీను కూడా హత్యకు గురి కావడం తెలిసింది. అయితే అప్పట్లో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని కూడా నిందితునిగా FIR లో పేర్కొనడంతో ఈ వివాదంలో మరింత రాజకీయం చేరింది. అయితే ఆ తరువాత జగన్ పేరు తొలగించటం, సిబిఐ విచారణ తరువాత క్లీన్ చీట్ ఇవ్వడం జరిగిపోయాయి. అప్పట్లో శాసనసభలో ఈ వ్యవహారం చర్చకు వచ్చినప్పుడు అప్పటి చీఫ్ విప్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనవసరంగా జగన్ పేరు లాగటం తగదని వాదించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ స్పందన ఎలా ఉంది అనే విషయాన్ని వల్లీశ్వర్ గారు కూడా ఒక వ్యాసంలో చక్కగా రాశారు. ఆ విషయాలను కూడా యథాతథంగా మీకు అందిస్తున్నాం. అనంతపురం జిల్లా పరిటాల రవీంద్ర హత్య జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి అయి ఉండడంతో తెల్లవారేటప్పటికీ వార్త అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కారుచిచ్చులా వ్యాపించింది. అన్ని పట్టణాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ జెండాలు చేత్తో పట్టుకొని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్ని ధ్వంసం చేశారు. అనేక కూడళ్లలో నిరసన ప్రదర్శన చేశారు, రాస్తారోకో చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. సాయంత్రం అనకాపల్లి నుంచి టెలికాన్ఫరెన్స్ చేశారు. అందులో ఇంటెలిజెన్స్ ఐజీ అరవిందరావు, సీఎం ముఖ్య కార్యదర్శి జనుత్ హుస్సేన్, ప్రధాన పౌర సంబంధాల అధికారిగా వల్లీశ్వర్ గారు పాల్గొన్నారట. పరిటాల రవీంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయటం, పరారీ కావటం వంటి వివరాలన్నీ అరవిందరావు గారు చెప్పారు. ఇదంతా ముఖ్యమంత్రి కొడుకు జగన్ చేయించారని,
తెలుగుదేశం వర్గాలు చేస్తున్న ప్రచారం గురించి, వాళ్ళ నిరసన ప్రదర్శనలు, బస్ ధ్వంసాల గురించి కూడా ఆయన వివరించారు. సరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని సీఎం వైఎస్ఆర్ గారు అడిగారు. ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, మెతక వైఖరి పనికిరాదని జనతన్ హుస్సేన్ చెప్పారు. వాళ్ళ డిమాండ్ ఏమిటి అని సీఎం అడిగారు. సిబిఐ చేత విచారణ చేయించాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేయబోతున్నారు సార్. మీరే ముందుగా సిబిఐ విచారణ చేయిస్తామని చెప్తే శాంతిస్తారు కదా అని అరవిందరావు సూచించారు. సరే, సిబిఐ విచారణకి ఆదేశిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి అని వైఎస్ఆర్ గారు అడిగారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష దాటికి భయపడ్డారనో, ప్రతిపక్షం బలం ముందు సీఎం తల వంచారనో ఇలాంటి విమర్శలు రావచ్చు సార్ అంటున్నారు జనత్. వల్లేశ్వర్ గారు కల్పించుకొని, సార్ సిబిఐ విచారణకి ఆదేశించటం వల్ల మీకు గాని మీ అబ్బాయికి గాని ఏ సంబంధము లేదు కాబట్టే సిబిఐ విచారణకు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి అని ప్రజలు అనుకుంటారు సార్ అని చెప్పారు. వెంటనే వైఎస్ఆర్ గారు వల్లీశ్వర్ వైపు చూసి, అనుకోవటం ఏమిటి వల్లీశ్వర్, ఆ హత్యతో ఏ రకంగానూ నా కుటుంబానికి సంబంధం లేదు. అరవిందరావు గారు అన్నారు, సార్ మీకు విశ్వాసం ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరటమే మంచిది సార్. జనత్ హుస్సేన్ గారు కూడా కొన్ని సూచనలు చేశారు. కొంత చర్చ జరిగింది. చివరికి సీఎం వైఎస్ఆర్ చెప్పేశారు, వల్లేశ్వర్ పరిటాల రవీంద్ర హత్య విషయంలో ప్రభుత్వం సిబిఐ విచారణ కోరాలని నిర్ణయించింది అని మీడియాకి వెంటనే లీక్ ఇచ్చేశాయి. మర్నాడు సీఎం పత్రికా సమావేశంలో ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అని వల్లీశ్వర్ గారు ఒక వ్యాసంలో రాశారు. వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. వచ్చే వారం మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తున్నాం.